ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మంది చెక్క వాళ్ళు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పద్ధతులు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. దానికి ముందుగా మనం కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని మెత్తగా ఆడించుకోవాలి. బియ్యం పిండి దీంతో 3 వేసాను అనమాట. బియ్యం అంటే కేజీన్నర పిండి వేసాను. కేజీన్నర పిండి వేసుకుని పిండి మెత్తగా ఆడించుకోవాలన్నమాట. ఇది మనం కిరాణా షాపులో ఉండే పిండి కూడా వండుకోవచ్చు. ఇలాగా మనం ఇంట్లోనే కడిగి ఆరబెట్టుకుని పిండి కూడా ఆడించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా దీంట్లోనే ఒక 2 స్పూన్లు నెయ్యి బాగా వేడి చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. గుల్లగా ఉంటాయన్నమాట. నెయ్యి కానీ డాల్డా నూనె మనకి మూడిట్లో ఏది కావాలనుకుంటే అది వేసుకుని ఒకసారి కలుపుకొని పిండి అంతా 10 నిమిషాలు. దీంట్లోకి పచ్చిమిరపకాయలు కేజీన్నర పిండిలోకి ఒక 10 పచ్చిమిరపకాయలు. క్వాంటిటీ ఎక్కువైతే ఇంకొంచెం పెంచుకుని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 10 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుని 100 గ్రాములు శనగపప్పు, మనకి ఎక్కువ కావాలనుకుంటే 1/2 కేజీ శనగపప్పు కూడా వేసుకోవచ్చు. 100 గ్రాముల శనగపప్పు 2 గంటల ముందుగా నానబెట్టుకుని దీంట్లో వాడదే వేసుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్ట్, పచ్చిమిరపకాయల పేస్టు, కారం కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. నేనైతే పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తాను అనమాట. టేస్ట్ తగ్గ సాల్ట్, కలర్ కావాలనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవచ్చు. నేనైతే పసుపు వేయలేదు, కానీ ఎల్లో కలర్ కానీ కావాలనుకుంటే పసుపు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని గోరువెచ్చని నీళ్ళతో పిండి కలిపేసుకుని ముద్ద చేసుకుని పెట్టుకోవాలి. మరి పలుచగా కాకుండా గట్టిగా కాకుండా పిండి అంతా ముద్ద చేసుకుని పెట్టుకుని మనకి పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, దాని మీద నూనె అప్లై చేసుకుని మనకు కావాల్సిన సైజులో ముద్దలు చేసుకుని ఒత్తేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని దోరగా వేయించుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చెక్క వాళ్ళు పిండిగా ఈ క్వాలిటీలో ఉండాలి. ఇలాగా ఇన్ని ఇలా ఒత్తేసుకుని మనం ప్లేట్లో పెట్టుకోవచ్చు. దీంతో పాటే పప్పు చెకోడీలు కూడా చేసుకున్నాం అనమాట. పండగకి స్పెషల్ చెక్క వాళ్ళ పప్పు చెకోడీలు. మా ఇంట్లో అయితే ఇవి చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరేం చేసుకున్నారు ఇక్కడ కామెంట్ చేయండి. ఆయిల్ అప్లై చేసుకుని కవర్కి చేతికి కూడా ఇలా ఒత్తుకోవాలన్నమాట. అన్ని అప్పాలు ఇలా ఒత్తుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని దోరగా వేయించేసుకోవడమే. డీప్ ఫ్రై చేసిందేమో చిన్న వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్. ఇలా ఒత్తేసుకుని అన్నీ రెడీ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని దోరగా వేయించేసుకుని మనకు 1 నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి. పైన స్టోరేజ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా అది